ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ గాని లేకపోతే ఈ రోడ్లు గాని పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి. న్యూయార్క్ లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. హైదరాబాద్ కి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే హెచ్ఎంఆర్ గా విస్తరించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ గా తీసుకోవడం జరిగింది. ఇంత ముందుకు హెచ్ఎండిఏ పరిధి ఎంత వరకు ఉండేది? 7,452 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కాస్త 40% పెంచి ఆల్మోస్ట్ 10,452 స్క్వేర్ కిలోమీటర్స్ పెంచింది. అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది. తర్వాత అక్కడ మెడికల్ హబ్ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ సంబంధించి ఇంకోటి ఏమంటే స్పోర్ట్స్ అకాడమీ ఉంది. తర్వాత ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఏఐ కోసం ఒక 200 ఎకరాలలో గవర్నమెంట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫార్మా సిటీ కాస్త ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. సాగర్ హైవే నుంచి ఫ్యూచర్ సిటీ మధ్యలో ప్రాపర్ గా అన్ని పర్మిషన్స్ ఉండి వాళ్ళు పెడితే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి.